నమస్కారం, వెల్కమ్ టు 108 న్యూస్ తెలుగు. నా పేరు గౌరీ. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్. అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ వీసీగా ఘంటా చక్రపాణి. ముఖ్యమంత్రిని కలిసిన ప్రొఫెసర్ ఘంటా చక్రపాణి. మిస్టీరియస్ వ్యాధి, 143 మంది మృతి. ప్రజాపాలన విజయోత్సవాలు, గవర్నర్ కేసీఆర్ కిషన్ రెడ్డికి ఆహ్వానం. చంద్రబాబు ఇలాకాలో అల్లు అర్జున్ కు షాక్. కుప్పంలో పుష్ప 2 థియేటర్లు సీజ్. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ నూతన వీసీగా ఎన్నికైన ప్రొఫెసర్ ఘంటా చక్రపాణి కలిశారు. జూబ్లీహిల్స్ లోని సీఎం నివాసంలో మర్యాద పూర్వకంగా కలిసిన ఘంటా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం ఉప కులపతిగా ఎంపిక చేసినందుకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి పుష్పగుచ్చం ఇచ్చి సత్కరించారు. అనంతరం రేవంత్ రెడ్డి ఘంటా చక్రపాణిని శాలువాతో సత్కరించి అభినందనలు తెలియజేశారు. కాగా గత ప్రభుత్వ హయాంలో టీఎస్పీఎస్సీ చైర్మన్ గా ఉన్న ఆచార్య ఘంటా చక్రపాణిని కాంగ్రెస్ ప్రభుత్వం అంబేద్కర్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ గా నియమిస్తూ ఉత్తర్వులిచ్చింది. దీంతో ఆయన శుక్రవారం సాయంత్రం ఏయువీసీగా బాధ్యతలు స్వీకరించారు. డిఆర్ కాంగో దేశంలో మిస్టీరియస్ వ్యాధి కలకలం రేపుతోంది. చికిత్స లేని ఈ రోగం బారిన పడి నవంబర్లో 143 మంది మరణించారు. బాధితుల్లో తీవ్రమైన తలనొప్పి, దగ్గు, జ్వరం, శ్వాసకోశ సమస్యలు, అనీమియా లక్షణాలు కనిపిస్తున్నాయి. దీంతో WHO హై అలర్ట్ ప్రకటించింది. అక్కడికి స్పెషల్ టీమ్ ను పంపింది. మేము ఏ వ్యాధితో పోరాడుతున్నామో అర్థం కావట్లేదు. అది వైరల్, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షనా అనేది తెలియదు అని అధికారులు తెలిపారు. ప్రజాపాలన విజయోత్సవాలు, తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమానికి గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని ప్రభుత్వం ఆహ్వానించింది. హైదరాబాద్ జిల్లా ఇన్ఛార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ రాజ్ భవన్ లో గవర్నర్ కు, దిల్కుషా అతిథి గృహంలో కిషన్ రెడ్డిని కలిసి ఉత్సవాలకు రావాల్సిందిగా ఆహ్వాన పత్రాలు అందజేశారు. బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ ను మంత్రి పొన్నం ప్రభాకర్ కలిశారు. ఈ నెల 9న సచివాలయంలో తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణకు రావాలని ఎర్రవెల్లి ఫామ్ హౌస్ కు వెళ్లి ఆహ్వానించారు. అదే రోజు నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. మరోవైపు తెలంగాణ తల్లి విగ్రహ మార్పును బీఆర్ఎస్ నేతలు వ్యతిరేకిస్తున్నారు. ఈ క్రమంలో కేసీఆర్ హాజరవుతారా అనేది చర్చనీయాంశంగా మారింది. చిత్తూరు జిల్లా కుప్పంలో అల్లు అర్జున్ ఫ్యాన్స్ కు షాక్ తగిలింది. కుప్పంలో ఓ స్థానిక నేతకు చెందిన లక్ష్మి మహాలక్ష్మి థియేటర్లో పుష్ప 2 చిత్రాన్ని ప్రదర్శిస్తున్నారు. అయితే తాజాగా ఈ 2 థియేటర్లను రెవెన్యూ అధికారులు సీజ్ చేశారు. థియేటర్ల లైసెన్స్ రెన్యువల్ చేసుకోకుండా, ఎన్ఓసి సర్టిఫికేట్ లేకుండానే సినిమాను ప్రదర్శిస్తున్నారంటూ నోటీసులు ఇచ్చారు. అర్ధాంతరంగా సినిమాను నిలిపివేసి మరీ థియేటర్ కు తాళాలు వేశారు. దీంతో వీకెండ్ లో సినిమా చూడాలని ఎంతో ఆశగా వచ్చిన ఫ్యాన్స్ తీవ్ర నిరాశకు గురయ్యారు. లైసెన్స్ రెన్యువల్ చేసుకోకుండా థియేటర్ లో సినిమాలు ప్రదర్శిస్తున్నారని అధికారులు చెబుతున్నప్పటికీ దీని వెనుక కక్ష సాధింపు చర్యలు ఉన్నట్లుగా ఫ్యాన్స్ భావిస్తున్నారు. చూసారుగా, ఇవి ఇవాల్టి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్ తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు కీప్ వాచింగ్ 108 న్యూస్ తెలుగు. Please subscribe to 108 TV. Subscribe to 108 TV. Please subscribe to 108 TV channel. Please subscribe to 108 channel. Please subscribe to 108 channel. 108 TV ki